కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. ఈ 68వ కీర్తన రాయబడుతుంది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకి ముందు. అందుకని అక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే దేవుడు లేచును గాక అంటాడు. అంటే మనందరం కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన మాట అది కాదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2026 సంవత్సరాల్లో ఉన్నాం. ఈ కీర్తనకారుడు క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాల ముందు, అంటే యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి ఇంకా రాలా, దేవుడు తన స్థానాన్ని విడిచి రాలేదు, అక్కడే ఉన్నాడు. పరమందు ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు రాలేదు. రాబోతున్నటువంటి దేవుని గురించి తెలిసినటువంటి ఆయన వస్తున్నటువంటి దేవుడు చేయబోతున్నటువంటి కార్యమును, ఆయన లేచి తన స్థానం నుంచి విడిచి వస్తూ చేయబోతున్నటువంటి కార్యం ఏంటంటే 68వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. దేవుడు దేనికి లేచి వస్తున్నాడు అక్కడి నుంచి? అందుకనే కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు వారికి పూర్వం 1000 సంవత్సరాల పూర్వం ఏం చెప్తున్నాడు? దేవుడు లేచును గాక, రావాలి. భర్తగా మార్పు చెందబోతున్నటువంటి క్రీస్తు వారిని, అంటే వధువు సంఘాన్ని, ఈ యొక్క విషయమై ఆయన వివాహము చేసుకొనబోతున్నటువంటి సంఘమును, ఏకాంగులుగా ఉన్నటువంటి కన్యకను ఆయన వివాహాన్ని చేసుకునే మార్గాన్ని సుగమనం చేయటానికి తన స్థానాన్ని విడిచొస్తున్నాడు. ఇది కీర్తనకారుడి యొక్క ముఖ్య ఉద్దేశం 68వ అధ్యాయం రాయటం గల కారణం. అందుకనే అంటున్నాడు ఆయన, అంటే యేసుక్రీస్తు వారికి పూర్వం ఉన్నటువంటి 1000 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడంటే దేవుడు లేచి తన స్థానం విడిచి రావాలి, అలా రాగలు గాక, అంటే లేచును గాక, దేవుడు లేచును గాక, అలా వచ్చును గాక అన్న ఉద్దేశం చెప్తున్నాడు. ఎందుకంటే అలాగే ఎందుకు వస్తున్నాడంటే ఏకాంగులను సంసారులుగా చేయడానికి వస్తున్నాడు ఆయన. అంటే భర్తగా ఆయన ఈ భూమి మీద కష్టపడి పరిశుద్ధతను కలిగినటువంటి భార్యనుగా ఆయన సిద్ధపరిచి, రక్షణ అనుగ్రహించి సిద్ధపరిచి ఆయన వివాహం చేసుకునే స్త్రీగా సంఘముగా ఏర్పాటు చేసుకుంటకు, ఆయన పవిత్రమైనటువంటి సంఘంగా ఏర్పాటు చేసుకుంటకు రాబోతున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏకాంగులుగా ఉన్నాము. సంసారులుగా చేయువాడు దేవుడు, ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయబోటానికి రాబోతున్నాడు. అందుకని అంటున్నాడు ఆయన రావాలి, వచ్చును గాక అంటున్నాడు. ఈరోజు మనం ఏం మాట్లాడాలి? రెండవ రాకడ గురించి. రానైనటువంటి భర్త అయినటువంటి క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘంగా ఉండి, భర్త కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీగా, అంటే ప్రదానము చేయబడినటువంటి స్త్రీగా ఎదురు చూస్తూ ఉండాలి సంఘం అంటే ప్రతి ఒక్కరూ వస్తారు. అలాగే ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదికి అంతకుముందు భార్యలుగా బ్రతికినటువంటి, బానిసలుగా బ్రతికినటువంటి మనము ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి ఆయనలో పవిత్రతలోనికి వచ్చినటువంటి మనము, పవిత్రమైనటువంటి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో నడిపింపబడుతున్నటువంటి మనము వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈ కీర్తనాకారుడు 1000 సంవత్సరాల ముందున్నటువంటి కీర్తనాకారుడు ఉద్దేశం ఏంటి? అలాగా సంసారులుగా మార్చడానికి, పరిశుద్ధమైన కన్యకగా మార్చబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తూ చెప్తున్నాడు. ఆయన రావాలని కోరుకుంటున్నాడు. వచ్చి ఆయన చేయబోయే కార్యాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏకాంగులను సంసారులుగా చేయడానికి వస్తున్నాడు ఆయన ఇక్కడికి. ఈ భూమి మీద ఈ వాక్యాన్ని పట్టుకుని అనేక విధాలుగా తమకు ఇష్టం వచ్చినట్టుగా రాబడి మార్గాన్ని వెతుక్కునేవారు అనేక రకాలుగా దీన్ని విశ్లేషించవచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి లోకాశ, దాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని వివాహ విషయాల్లో మనలను ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు, మనం భార్య భర్తలుగా ఉండడానికి నీ గురించి ఆయన ఇట్లా చేశాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే ఆత్మీయార్థంగా ఉన్నటువంటి విషయం ఇది. శరీరానికి ఆపాదించుకోవడానికి కాదు ఇది. ఆత్మీయ స్థితిగా, ఆత్మీయులంగా, క్రొత్త సృష్టి, ఆత్మ సృష్టి అది. ఆ ఆత్మ సృష్టిలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏకాంగులను సంసారులుగా చేయువాడు దేవుడు లేచును గాక, అంటే ఇంకా దేవుడు లెగలేదు.
ఆయన స్థానాన్ని విడిచి రాబోతున్న యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని గురించి తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. వస్తే ఆయన చేయబోతున్నటువంటిది ఏంటంటే ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ప్రదానము చేసుకోవటానికి, ప్రధానంగా చేసుకుని పవిత్రమైనటువంటి కన్యకగా సిద్ధపరిచి చేసుకున్నటువంటి కన్యకను ఎలాగైతే సిద్ధపాటు చేయాలో ఆయన తెలియపరిచినటువంటి ఒక మార్గం ఉంది. అది చూపించటానికి రాబోతున్నాడు. అది రక్షణ ఇవ్వబోతున్నాడు. అందుకనే చెప్పబడుతుంది. ఈ అధ్యాయంలో వచ్చినటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవుడు తన స్థానాన్ని విడిచి లేచి వచ్చి ఏకాంగులను సంసారులుగా చేయువాడు అంటే ప్రదానం చేసుకోబోతున్నాడు. ఈ రక్షణ, ఆయన ఇచ్చే రక్షణను అంగీకరించిన వారు పవిత్రపరచబడి ఆయన మార్గంలో, ఆయన రాకడ కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా సంపాదించుకోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి దురాశ అనే అపవాదికి చెరలో ఉండకుండా, ఒకవేళ బందీగా ఉండబడినటువంటి వారిగా ఉండొచ్చు. కానీ బందీ అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి కన్యక ఎలా ఉంటుంది? వివాహము జరిగే వరకు ఎవరికి కనబడకుండా మరుగుగా ఉంటుంది. అలాగే ఆయన సిద్ధపరిచినటువంటి సంఘం కూడా మరుగుగా ఉండాలి. ఏకాంగులను సంసారులుగా చేయటానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని గురించి స్తుతిస్తున్నటువంటి కీర్తన ఇది.